హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు దుర్గా టెక్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్. అసలు ఈ కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ అంటే ఎవరు? వీళ్ళకి ప్రజెంట్ ఏ టెక్నాలజీ నేర్చుకుంటే జాబ్స్ వస్తాయి, ఏ విధంగా వెళ్తే జాబ్స్ వస్తాయని ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. అసలు ఈ కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ అంటే బిఫోర్ 2022-23 బిఫోర్ రిలీజ్ అయ్యే బ్యాచ్. సో బేసిక్గా కన్సిడర్ చేస్తారు. 23rd, 24th, 25th ని ఫ్రెషర్ కింద కన్సిడర్ చేస్తారు. 23-22 బిఫోర్ ఇయర్స్ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళందరూ కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్గా ఉంటారు. అయితే ఈ ఫ్రెషర్గా జాయిన్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ వీడియో చేశాను, మీరు చూడండి, నా ఛానల్లో ఉంటుంది. ఈ కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ అసలు జాబ్లు ఎలా తెచ్చుకోవాలి, ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి. అయితే ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీలో మీరు ఖచ్చితంగా రావాలి అనుకుంటే మీకు ఖచ్చితంగా అయితే స్కిల్స్ అనేవి ఉండాలి. ప్రజెంట్ ఒక కోడింగ్గా మీకు కోడింగ్ బాగా వస్తుంది అనుకోండి, కోడింగ్లో మీకు ఎక్కువ వెళ్ళాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఏదర్ పైథాన్ ఆర్ జావా, .NET వీటిని మీరు నేర్చుకోవచ్చు. పైథాన్ యాజ్ ఏ పైథాన్ డెవలపర్కి వెళ్తే పైథాన్ ఫుల్ స్టాకర్ కింద, పైథాన్ ఇంజనీర్ కింద మీరు వెళ్తారు. అలాగే జావా కూడా సేమ్ కోడింగ్ లాంగ్వేజ్, అలాగే .NET కూడా సేమ్ కోడింగ్ లాంగ్వేజ్. ఇన్ కేస్ మీరు నాకు వద్దు, కోడింగ్లో నేను వెళ్ళలేను అనుకుంటే మీరు AWS, అమెజాన్ వెబ్ సర్వీసెస్, డిప్లాయ్మెంట్ సర్వీసెస్, డెవాప్స్ కానీ, అలాగే మాన్యువల్ టెస్టింగ్, సో టెస్టింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే కోడింగ్ కూడా తక్కువ ఉంటుంది. అలాగే SAP, యాజ్ ఏ బిజినెస్ అనలిస్ట్, బిజినెస్ పర్పస్, ఇట్లాంటి కోడింగ్ లాంగ్వేజ్ SAP కూడా ఒకటి. సో అయితే కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ ఏదో ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదో ఒక స్కిల్ అనేది నేర్చుకోండి. ఏదో కోడింగ్ టెక్నాలజీస్ కానీ, నాన్ టెక్నాలజీ కానీ, దాని మీద ఫుల్ నాలెడ్జ్ మీకు ఉండాలి. ఎలా అంటే ఏదైనా చెప్పే విధంగా, ప్రెషర్ కంటే మీరు ట్రిపుల్ విధంగా ఉండాలి. ఎందుకంటే మీరు మీ స్కిల్ని బట్టించే వాళ్ళు మిమ్మల్ని ప్రిఫర్ చేస్తారు. బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ, ఏదో ఒక స్కిల్ అనేది నేర్చుకోండి, ఏదో కోడింగ్ నాన్ కోడింగ్. దెన్ మీరు ఏం చేస్తారంటే చాలా కంపెనీస్లో వాకిన్ ఇంటర్వ్యూస్ పెడతారు. సో ఈ వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి ఫ్రెషర్కి ఎక్కువ పెడతారు, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పెడతారు. సో మీరు ఫ్రెషర్గా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, ట్రై చేయండి. మీ దగ్గర స్కిల్ ఉందనుకోండి, మీ స్కిల్ చూసైనా మీ కెరీర్ గ్యాప్ని వాళ్ళు కన్సిడర్ చేయరు. సో మీరు స్కిల్ మీకు ఉంది అనుకుంటే వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి బెస్ట్ అనేసి నేను చెప్తాను. అలాగే ట్రై టు యూజ్ రిఫరల్స్. ఈ రిఫరల్స్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ మీ ఫ్యామిలీలో కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటే ఆ వర్క్ చేసే వాళ్ళు వాళ్ళ కంపెనీలో మిమ్మల్ని రిఫర్ చేస్తారు. ఆ, మీ రెజ్యూమ్ని వాళ్ళని కన్సిడర్ చేస్తారు. సో ఈ రిఫరల్స్ వల్ల యూజ్ ఏంటంటే మిమ్మల్ని ఆల్వేస్ కంపెనీలో మీకు ఇంటర్వ్యూ పిలుస్తారు, మీకు ఇంటర్వ్యూ ఛాన్స్ అనేది దొరుకుతుంది. ఈ రిఫరల్స్ వల్ల ఇంటర్వ్యూ ఛాన్స్ అనేది వస్తుంది. సో మీరు రిఫరల్స్ యూజ్ చేయండి. ఈ రిఫరల్స్ ఏంటంటే ఈ కెరీర్ గ్యాప్ ఉన్న స్టూడెంట్స్ రిఫరల్స్ యూజ్ చేస్తే మీకు ఇంటర్వ్యూ ఛాన్స్ దొరుకుతుంది. మీ స్కిల్ని మీరు అక్కడ బాగా పెర్ఫామ్ చేస్తే మీకు ఖచ్చితంగా జాబ్ అనేది వస్తుంది. మీకు రిఫరల్స్ అనేవి లేదనుకోండి, నాకు ఇంకా ఎవరు తెలియదు, నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, నా దగ్గర స్కిల్ ఉంది ఆల్రెడీ, కానీ నాకు ఏ ఒక్క ఆప్షన్ దొరకట్లేదు అన్ని టైంలో నేనైతే దీన్ని ప్రిఫర్ చేయను. బేసిక్గా ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని చాలామంది వెళ్తూ ఉంటారు. అసలు ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? సో కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, వాళ్ళ స్కిల్ ఉండి వాళ్ళకి జాబ్లు ఎంత ట్రై చేసినా ఫ్రెషర్గా రాకపోతే వాళ్ళు ఏదో కన్సల్టెన్సీలో ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ తీసుకొని వాటిని ఒక పోర్టల్స్లో పెట్టేసి ఆ పోర్టల్స్లో వాళ్ళు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటే ఏదో ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు బాగా పెర్ఫామ్ చేసి వాళ్ళు సెలెక్ట్ అవుతారు. బట్ ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ వల్ల ప్రాబ్లం ఏంటంటే మీకు 2020 బ్యాచ్ అనుకోండి, 4 ఇయర్స్ మీకు గ్యాప్ ఉంది. ఈ 4 ఇయర్స్లో మీరు ఒక 3 ఇయర్స్ పెట్టారనుకోండి, ఈ 3 ఇయర్స్లో ఈ 3 ఇయర్స్లో మీరు ఖచ్చితంగా 3 ఇయర్స్ పర్సన్స్లో పెర్ఫామ్ చేయాలి. సో మీరు పెర్ఫామ్ చేయాలి అని అనుకుంటే మీరు ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ ఒక 3 ఇయర్స్ తీసేసుకున్నారనుకోండి, 3 ఇయర్స్ నాలెడ్జ్ రావాలనుకుంటే ఒక ఫ్రెషర్గా మీ వల్ల రాదు. ఎందుకంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ చాలా ఉండాలి, రియల్ టైంలో మీకు ఏమేమి చేస్తారు ఇవన్నీ తెలిసి ఉండాలి. సో 3 ఇయర్స్ అనేది నాట్ ప్రిఫరబుల్. మీరు 2 ఇయర్స్ పెట్టారనుకోండి, ఈ 2 ఇయర్స్ ఏంటంటే
ఒక ఫ్రెషర్గా చేయొచ్చు, మీడియం ఇంజనీర్గా, మీడియం పర్సన్స్ కింద మీరు మేనేజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు 2 years ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారనుకోండి, 2 yearsలో మీకు ఏదో ఒక స్కిల్ ఆల్రెడీ మీరు నేర్చేసుకుని ఉంటారు. ఆ స్కిల్ మీద మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు పెడితే మీకు ఇంటర్వ్యూ పిలిచేటప్పుడు ఆ స్కిల్ మీద ఒక 10 or 15, 20 ఇంటర్వ్యూస్ ఇలా ఇలా ఇస్తా ఉండండి. ఈ 20 ఇంటర్వ్యూస్లో ఏ ఏ క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఫర్ సపోజ్ ఏ ఏ క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఏవేవి అడుగుతున్నారు, ఏ లాంగ్వేజెస్ గురించి డీప్గా అడుగుతున్నారు, ఏ రియల్ టైం గురించి అడుగుతా ఉన్నారు, వీటన్నిటిని మీరు ఒక నోట్స్ కానీ ఒక నోట్ ప్యాడ్లో కానీ మీరు నోట్ చేసుకొని సరే అవే మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్లో ఈ క్వశ్చన్స్ దాటి బయటికి చాలా మంది పోరు, ఎందుకంటే అడగాల్సినవి అవే ఉంటాయి బేసిక్గా. ఇంటర్వ్యూ కూడా బేసిక్గా అడిగేది కూడా అవే. సో మీరు ఇలా విధంగా ఒక 30 ఇంటర్వ్యూస్ 40 ఇంటర్వ్యూస్ ఇస్తా ఉండండి. మీరు ఫెయిల్ అయ్యారు, ఇంటర్వ్యూ ఫెయిల్ అయినారంటే పర్లేదు, ఇంకా ఉంటుంది ఫ్యూచర్, ఇంకా ఉంటుంది. మీ ఏదో ఒక ఇంటర్వ్యూ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. బట్ ఫేక్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా మేనేజ్ చేయాలి అనేది కూడా నేను చెప్తా ఉన్నాను. మేనేజ్ అంటే ఏం లేదు, వన్స్ మీరు ఒక కంపెనీలో సెలెక్ట్ అయ్యారు, ఒక 2 years ఎక్స్పీరియన్స్ పెట్టారు, ఆ కంపెనీలో మీరు సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయినప్పుడు ఫస్ట్ మీరు అది కంపెనీకి వెళ్తారు. కంపెనీకి వెళ్ళేటప్పుడు మీకు ఒక 1 month, ఒక 1 month ఆ 15 days మీకు ఏ టాస్క్లు కానీ ఏవి ఉండవు, అంతా నార్మల్ ప్రిపరేషన్, ప్రాజెక్ట్ నాలెడ్జ్ అనేది అలా చేస్తారు. మీకు కేటీలు కూడా ఇస్తారు. వన్స్ మీరు డెవలప్మెంట్ స్టేజ్కి, ఆ కంపెనీ స్టేజ్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఒక సపోర్ట్ అనేది తీసుకోండి. ఒక 3 months సపోర్ట్ అంటే ఏం లేదు, మీరు ఒక పైథాన్ నేర్చుకున్నారు అనుకోండి, ఈ పైథాన్లో మీరు ఆ కంపెనీలో సర్వైవ్ అవ్వాలనుకుంటే బయట నుంచి ఎవరో ప్రొఫెషనల్ మీకు హెల్ప్ చేసే విధంగా, అంటే చెప్పే విధంగా, సో మీకు అలా చెప్తా ఉండాలి, మీరు ఇక్కడ నేర్చుకుంటా ఉండాలి. సో ఈ రెండు విధంగా జరిగితే మీరు ఖచ్చితంగా సర్వైవ్ అనేది అవుతారు. వన్స్ మీరు కంపెనీలో సర్వైవ్ అవుతా ఉంటే మీకు నాలెడ్జ్ వస్తుంది, ఇటు మీరు నేర్చుకుంటారు. బట్ ఇన్ కేస్ మీరు సపోర్ట్ తీసుకోకపోతే ప్రాబ్లం ఏంటో చెప్తాను. వన్స్ మీ కంపెనీకి వెళ్ళిన తర్వాత మీకు టాస్క్ అనేది ఇస్తారు, 4 to 5 టాస్క్స్ అనేది ఇస్తారు. ఆ 4 to 5 టాస్క్స్ ఇన్ టైంలో మీరు కంప్లీట్ చేయకపోతే, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మీరు ఎందుకు కంప్లీట్ చేయట్లేదని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఇదే మీరు ఇలా ఒక 3 months జరిగింది అనుకోండి, 4th month మిమ్మల్ని పెర్ఫార్మెన్స్ రివ్యూలో పెడతారు. పెర్ఫార్మెన్స్ రివ్యూలో పెట్టారంటే కంపల్సరీ తీసేస్తారు. సో మీరు చేయాల్సిన పని, ఒకవేళ నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రిఫర్ చేయను, బట్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారనుకోండి, మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఖచ్చితంగా మీరు సపోర్ట్ అనేది తీసుకోండి. బట్ పేపర్స్ తీసుకునేటప్పుడు మెయిన్ మంచి కంపెనీ నుంచి పేపర్ తీసుకోండి. మంచి కంపెనీ నుంచి మీకు ఫేక్ తీసుకునేటప్పుడు పిఎఫ్ డీటెయిల్స్ అనేవి పిఎఫ్ డీటెయిల్స్ అనేవి చాలా మంది ఎవరు పిఎఫ్ బీజీవీలో కూడాను చాలా మంది ఫెయిల్ అవుతారు. బట్ అందుకే నేను చేస్తున్నాను ఏంటంటే, మీరు వెళ్ళేటప్పుడు స్టార్ట్అప్ కంపెనీకి ప్రిఫర్ చేయండి. డోంట్ గో టు ఎంఎన్సీస్. ఫస్ట్ స్టార్ట్అప్ కంపెనీస్కి వెళ్ళండి. స్టార్ట్అప్ కంపెనీస్లో ఏంటంటే వాళ్ళు మీకు స్కిల్ ఉందనుకోండి, మీరు ఫేక్ పెట్టారా నార్మల్ పెట్టారా అని చాలా మంది ప్రిఫర్ చేయరు. సో మీరు ఏంటంటే ఫస్ట్ మీరు స్టార్ట్అప్ కంపెనీస్ వెళ్ళండి. స్టార్ట్అప్ కంపెనీలో వర్క్ కూడా చాలా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని బాగా ట్రైన్ చేస్తారు. 1.5 year, విత్ ఇన్ 1.5 yearలో మీరు వర్క్ అనేది నేర్చేసుకుంటారు. ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ అనేది 2 years వస్తుంది. 1.5 year 2 years మీకు ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఉంచండి, పాతది పీకేయండి, ఫేక్ ఎక్స్పీరియన్స్ తీసేయండి. ఒరిజినల్ 2 years ఎక్స్పీరియన్స్, అప్పుడు మీరు ఇన్ కేసు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లేదంటే నాకు శాలరీ సరిపోవట్లేదు వేరేది అవుతుందా అంటే అప్పుడు మీరు జంప్ కొట్టండి. సో మీకు ఒరిజినల్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ నాలెడ్జ్ మీకు ఖచ్చితంగా బయట ఉపయోగపడుతుంది. ఎందుకంటే కెరియర్ గ్యాప్ స్టూడెంట్స్ జాబ్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడతారు. పాపం వాళ్ళకి ఫ్రెషర్గా చాయిస్ రాదు, ఎంత స్కిల్ ఉన్నా ఫ్రెషర్గా చాయిస్ రాదు. అలానే కొన్ని ఏదైనా రిఫరల్గా పోదామంటే వాళ్ళు కూడా ఫ్రెషర్గా కన్సిడర్ చేయరు. సో వాళ్ళ కోసం నేను ఏంటంటే ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు కొద్దిగా జరుగుతుంది. బట్ కంపెనీలో ఎక్కువగా ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి చాలామంది ఈ పిఎఫ్ డీటెయిల్స్ అని ఇంతకుముందు చెక్ చేసేవాళ్ళు కదా, ఇప్పుడు పిఎఫ్ డీటెయిల్స్ ఇవన్నీ చెక్ చేస్తా ఉన్నారు. ఆ, నాకు తెలిసేది ఒకటంటే మీ స్కిల్ బాగా నేర్చుకోండి, ఏదో ఒక స్కిల్ బాగా నేర్చేసుకోండి. స్కిల్ మీ దగ్గర ఉంటే మీరు ఫేక్ అయినా నార్మల్ పర్సన్ అయినా వర్క్ చేస్తే మాత్రం ఏ కంపెనీ మిమ్మల్ని బయటికి పంపేయదు. ఇన్ కేస్ మీరు ఒకవేళ జాయిన్ అయినా మినిమం 6 months మీ కంపెనీలో ఉంటారు. ఆ 6 months గ్యాప్లో మీరు వర్క్ అనేది నేర్చేసుకోవాలి. ఇది నేను కెరియర్ గ్యాప్ స్టూడెంట్స్కి ఇచ్చేది. మెయిన్ మీరు కెరియర్ గ్యాప్ స్టూడెంట్స్ వెళ్ళాలనుకుంటే ఎయిదర్ ఫ్రెషర్గా వెళ్ళి చాలా ట్రై చేయండి. ఇన్ కేస్ ఫ్రెషర్గా మీరు కాకపోతే
ఏ చాయిస్ లేకపోతే మీకు ఎక్స్పీరియన్స్ పెట్టేసి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద దుర్గా టెక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.